సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉంటున్న విద్యార్థులను ప్రైవేట్ బ్యాంక్ అధికారులు లగేజ్తో సహా బయటకు వెళ్లగొట్టడం వివాదాస్పదంగా మారింది. విద్యార్థులుంటున్న భవన యజమాని చోళా మండలం అనే ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకుని 6 నెలలుగా కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు చర్యలకు దిగినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 40 మంది పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు హాస్టల్లో ఉంటుండగా వారిని బలవంతంగా లగేజ్తో సహా బయటకు పంపివేసి తాళం వేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న స్థానిక మున్సిపల్ చైర్మన్, ప్రజాప్రతినిధులు బ్యాంకు అధికారులపై మండిపడ్డారు. విద్యార్థులను చూడకుండా మరి లగేజ్ తో సహా బయటకు పడేయటం ఏంటని నిలదీశారు. బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగి వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులను తిరిగి హాస్టల్ గదుల్లోకి పంపించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఓనర్ వాళ్ళకి తెలుసు అంటున్నారు. మార్నింగ్ మా పిల్లలందరూ ఈ పెనాల్టీ ఛార్జీలు, వచ్చిన లీగల్ వాళ్ళ ఛార్జీలు, అన్ని ఛార్జీలు కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది. మీరు అన్ని కట్ చేసుకున్నప్పుడు అకామిడేషన్ ఛార్జీలు కూడా కట్ చేయండి. కంటిన్యూస్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పిల్లలను హాస్టల్లో అకామిడేట్ చేసే వరకు టైం ఇవ్వమన్నాము. వాళ్ళను రిక్వెస్ట్ చేసినాం. ఏమైనా రిక్వెస్ట్ చేసినా అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని బయటికి పంపించమని మీకైతే ఏ గ్రౌండ్ దానికంటే ముందు వీడియో చూడండి సార్. నేను కూడా వీడియో తీసుకున్నాను. నిల్చోబెడతారండి. మీరు పిల్లల్ని నిల్చోబెట్టి మీ ఆర్డర్ ప్రకారం 40 నిమిషాల నుంచి చెప్తా ఉన్నాం. అడ్వకేట్ కమిషనర్ రిక్వెస్ట్ చేస్తాం. కాలేజ్ వచ్చేసరికి బ్యాంక్ వాళ్ళు ఇక్కడ వచ్చింది సీజ్ చేస్తామని మమ్మల్ని డబ్బా మెడలు పట్టి పైన నెట్టేసి బ్యాగ్ తెచ్చుకోండి అన్నారు. మేము తెచ్చుకునే వరకు రాగానే వాళ్ళు కూడా కొన్ని బ్యాగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేసారు. మరి మాకు హాస్టల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మరి వేరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కరెక్ట్ టైంకి వచ్చారు మరి వాళ్ళు నోటీస్ ఇస్తామంటారు. మరి నోటీస్ ఇచ్చామంటారు. అప్పుడేం చెప్పాలి కదా మరి మాకు హాస్టల్ ఉంది అది అప్పుడు వాళ్ళు కోర్టు వాళ్ళు చెప్పలే, ఇప్పుడు ఈ హాస్టల్ చెప్పలే. ఒక ఆయన వచ్చిండు 3 months కింద, ఆయన అంటున్నాను నేను చెప్పినా అది అని. మరి కోర్టు వాళ్ళకి తెలియదు మేము ఉన్నామని. ఇప్పుడు వచ్చి హాస్టల్ లేదు అది అని మమ్మల్ని అయితే బయటపడేసారు. బయటకు వెళ్తే ఆ బ్యాగ్ తెచ్చుకోండి అది అని కింది పంపించి చేతులు బట్టి వచ్చింది మేమే తెచ్చుకున్నాం. బెడ్లు అన్నీ ఫస్ట్ వాళ్ళు బెడ్లు మేము బట్టలు రికార్డు తెచ్చుకున్నాం. తీసి పడేసి పైన బెడ్స్ కూడా